నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విధానాలను తప్పుపట్టారు. లగచర్ల విషయంలో తన కిరీటం పడిపోయినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. భేషజాలకు పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి రైతులను విడుదల చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంగా రాహుల్ గాంధీ, సోనియా గార్లైనా చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్ తనపై ఎలాంటి దాడి జరగలేదని కూడా హుందాగా చెప్పారు. ఈ రోజు జైల్లో ఉన్న హీరియా నాయక్ గుండెపోటు వస్తే కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండా ఉంచటమే కాకుండా అతనిని అంబులెన్స్ లో తీసుకురాకుండా బేడీలు కూడా వేసి నడిపించుకుని ఆసుపత్రికి తీసుకురావటం దారుణమన్నారు. తీవ్రవాదులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధన ఉంది, రైతులకు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బేడీల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. లగచర్ల దాడి ఘటనలో అరెస్టైన 45 మంది రైతులను సుమారు 30 రోజులుగా సంగారెడ్డి జైల్లో ఉంచారు. ఈ క్రమంలోనే హీరియా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన జైలు అధికారులు హీరియా నాయక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం తీసుకొచ్చిన రైతును పోలీసు జీప్లో చేతులకు బేడీలు, గొలుసులతో కట్టేసి మరీ తీసుకొచ్చారు. అదే గొలుసులతో ఆసుపత్రి లోపలికి నడిపించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. గుండె నొప్పి వచ్చిన రైతు బిడ్డ హీరియా నాయక్ కు బేడీలు వేయటం అమానవీయమని, రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. గుండె నొప్పి వచ్చిన రైతు బిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకొచ్చిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ఇంతటి దుర్మార్గమైన, అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించటమేనన్నారు. నూతన క్రిమినల్ చట్టం BNSS ప్రకారం కూడా పోలీసు మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రయల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని అన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.